అత్యంత దారుణమైన ఘటన. నిజంగా ఈ ఘటన విన్న తర్వాత 100% మీరు భయభ్రాంతికి గురవుతారు అన్నమాట. ఎందుకంటే ఒక హైవేలోని ఒక కుటుంబం తన పిల్లలతో కలిసి హాయిగా వెళ్తా ఉందన్నమాట ఒక కారులోని. అటువంటి క్రమంలో దుండగులు ఒకేసారి వచ్చి ఆ కారు మీద అటాక్ చేశారు. ఎవరైతే అక్కడ మహిళ ఉందో ఆ మహిళ పాపం వేడుకుంది, దండం పెడతా ఉంది. ఏవండి వదిలేయండి, నా దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా కూడా ఇచ్చేస్తాను, ఇంకా కావాలంటే నా పర్సులో ఉన్నటువంటి ఏదైతే డబ్బులు ఉన్నాయో డబ్బులు కూడా మీకు ఇచ్చేస్తాను, దయచేసి మమ్మల్ని వదిలేయండి అని చెప్పేసి కాళ్ళు ఇవాళ దండం పెట్టి ఎంత బతిమాలి కానీ వదలకంటే అయితే విచక్షణ రాహితంగా అన్ని కొట్టుతూ దాడి చేస్తూనే ఉన్నారన్నమాట. అసలు ఇదంతా ఎక్కడ జరిగింది, ఎందుకు వాళ్ళ మీద దాడి చేశారు, వాళ్ళు నిజంగా దొంగల లేకపోతే ఇంకేమైనా కుట్ర పడడానికి వాళ్ళ మీద అటాక్ చేశారా, అసలు ప్రజలు ఏ విధంగా ఇటువంటి వాటిని మనం గమనించాలి ముందుగానే అనే విషయాలు ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్ పాయింట్ చెప్తాను. అంతేకాకుండా ఈ ఘటన ఎక్కడ జరిగిందో కూడా మీకు క్లారిటీగా చెప్తాను అనమాట, మీకు అర్థమైపోతుంది. అసలు ఏం జరిగిందంటే ఒక కుటుంబం హాయిగా హైవేలో ప్రయాణం చేస్తూ ఉందన్నమాట. అంటే దూర ప్రయాణం ఏదో పెట్టుకుంది, వేరే రిలేషన్కి ఎవరింటికి వెళ్తూ ఉన్నారు. అటువంటి క్రమంలోని ఏదైతే ఈ కారు ఉందో ఈ కారుకి ఓవర్టేక్ చేస్తూ ముందుకొచ్చి అయితే ఒక కారు ఆగింది ఒకేసారి. ఎప్పుడైతే ముందుకొచ్చి ఒకసారి కారు ఆగిందో సడన్ బ్రేక్ వేసాడన్నమాట ఇతను. ఏమైంది అబ్బా అని చెప్పేసి ఒకేసారి తులిపోయాడు. ఎమ్మన్నే దాంట్లోంచి కనీసం ఒక 6-7 పెద్ద కారు మాట అది దిగి ఒకేసారి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రాడ్లు కత్తులు పట్టుకుని వచ్చి వాళ్ళని విచక్షణారహితంగా అయితే బెదిరించి, అంతేకాకుండా వాళ్ళని బయటికి లాగి వాళ్ళ మీద దాడి చేయడం ప్రారంభించారన్నమాట. వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లా, మాకు ఎవరితోనూ గొడవ లేదు, మమ్మల్ని ఎందుకు ఇలా కొడతా ఉన్నారు, మా మీద ఎందుకు ఇలా దాడి చేస్తారని చెప్పేసి వాళ్ళే అసలు అనుమానం వ్యక్తం చేస్తున్నారన్నమాట వాళ్ళ మదిలోని. ఎందుకు కొడుతున్నారు చెప్పండి అయ్యా అని చెప్పేసి అందరూ వాళ్ళు అడుగుతూ ఉన్నారు, వాళ్ళ కుటుంబస్తులు అందరూ కూడా. అయినా కూడా ఆగకుండా విచక్షణ రహితం కొడుతుంతో ఆ మహిళ ఎవరైతే ఉన్నారో అంటే తన భార్య, ఆ కుటుంబంలో భార్య ఎవరైతే ఉన్నారో ఆ భార్య పాపం ఎంత ఏడ్చుకొని దండం పెట్టి వాళ్ళ కాళ్ళు పట్టుకొని నా దగ్గర బంగారం ఉంది, బంగారం తీసుకోండి, నా మెల్లో ఉన్నటువంటి బంగారం అంతా కూడా ఇచ్చేస్తాను, అంతేకాకుండా నా భర్త మెల్లో ఉన్నటువంటి బంగారం కూడా మొత్తం ఇచ్చేస్తాను, నా దగ్గర ఉన్నటువంటి డబ్బు కూడా ఇచ్చేస్తాను, మమ్మల్ని వదిలేండి, మమ్మల్ని కొట్టొద్దు, మమ్మల్ని చంపొద్దు అని చెప్పేసి వేడుకున్నా కానీ వాళ్ళు వదల. అసలు ఇది అంతటికీ కారణం ఒక పెద్ద కారణం అన్నమాట. ఎవరికి పెద్ద కారణం, ఎవరైతే కొట్టారో వాళ్ళకి పెద్ద కారణం, కానీ ఇప్పుడు నేను చెప్తాను మీకు అది చాలా చిన్న కారణం. అది ఆ చిన్న కారణం వల్లే వాళ్ళు చాలా పెద్ద కారణంగా అనుకొని ఈ కుటుంబీకుల మీద వీళ్ళ మీద దాడి చేశారన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఈ హైవే మీద ఇలా వెళ్తున్న క్రమంలోని ఒక పెద్ద కారు, ఆ కారు కూడా వెళ్తూ ఉంది, ఆ కారును ఓవర్టేక్ చేశాడు మాట ఇతను. ఇలా ఓవర్టేక్ చేసే క్రమంలోని ఈ కారు ఏం చేసిందంటే వాళ్ళ కారుకి లైట్గా అయితే డ్యాష్ ఇచ్చుకొని వెళ్ళింది. అంటే లైట్గా టచ్ అయింది అంతే, పెద్దగా ఏం కాదు. ఎప్పుడైతే మా కారుకే నువ్వు డాష్ ఇచ్చి వెళ్తావా అని చెప్పేసి వాళ్ళు కోపిద్రోగులు అయ్యి సదరు ఆ కారు వ్యక్తులు అందరూ కూడా దాన్ని ఓవర్టేక్ చేసిన తర్వాత వాళ్ళ మీదకి వచ్చి మూకుమ్మడిగా అయితే దాడి చేశారు. ఇదంతా ఎలా తెలిసిందని మీరు అనుకోవచ్చు. ఎలా తెలిసిందంటే ఈ హైవే కాబట్టి, ఈ హైవేలో చాలామంది వెహికల్ వెళ్తాయి కాబట్టి ఎప్పుడైతే వీళ్ళ మీద దాడి చేస్తూ ఉన్నారో వెనక ఎదర వస్తున్నటువంటి ఎవరైతే కారు నుండి కూడా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వాళ్ళందరూ కూడా పాపం వాళ్ళని కాపాడదామని చెప్పేసి కారులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా దిగి వెళ్ళారన్నమాట. అంటే వెనక ముందు కారులో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా. సో వీళ్ళకి కొంతమంది కొంచెం హై టెక్నాలజీ కారు ఉన్నాయి కదా, ఈ మధ్య వచ్చే కారు నుండి కూడా డాష్ కెమెరాలు ఇస్తారన్నమాట. ఈ డాష్ కెమెరాలోని మొత్తం అంతా కూడా రికార్డ్ అయిందన్నమాట. వాళ్ళని కారులో నుంచి లాగడం, వాళ్ళ మీద మూకుమ్మడిగా దాడి చేయడం, అంతేకాకుండా వాళ్ళ కారులోని ఉన్నటువంటి ఏదైతే రాడ్లు అదేవిధంగా కత్తులు అవి కూడా తీసుకొచ్చి వాళ్ళ మీదకి దాడి చేయడానికి ప్రయత్నించడం, వాళ్ళని చంపేయడానికి ప్రయత్నించడం, ఇటువంటివన్నీ కూడాను క్లియర్ కట్గా అయితే ఈ డాష్ బోర్డ్ కెమెరాలో రికార్డ్ అయిందన్నమాట. ఎప్పుడైతే ఇలా రికార్డ్ అయిందో ఇమీడియట్లీగా ఆ రికార్డ్ తీసిన వీడియో అంతా కూడా పోలీసుకి అప్పచెప్పారు వాళ్ళు. అయితే అప్పుడే గొడవ జరుగుతున్నప్పుడే ఏదైతే హైవే పెట్రోలింగ్ ఉంటుందో ఈ హైవే పెట్రోలింగ్ యొక్క పోలీసులకి ఆల్రెడీ కంప్లైంట్ చేశారన్నమాట. సదరు ట్రాఫిక్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరన్నా హైవే పెట్రోలింగ్ పోలీసులు వచ్చి వీళ్ళైతే రక్షించడం జరిగింది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ కుటుంబం చెప్తున్న కారణాలు ఏంటంటే ఒక చిన్న విషయానికి హైవేలు ఈ విధంగా అయితే మా మీద దాడి చేశారు. ఎవరైతే ఈ ప్రయాణికులు ఉన్నారో మా తోటి ప్రయాణికులు అంటే కారులో వెళ్తున్న వ్యక్తులందరూ కూడా ఆపి మమ్మల్ని రక్షించారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మమ్మల్ని ఆ దేవుడే రక్షించాలి, మమ్మల్ని 100% చంపేద్దని చెప్పేసి పాపం ఆ మహిళ అయితే కన్నీటి పరమతమైంది. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ మహిళ ఒక ముఖ్యమైన విషయం చెప్పింది. హైవేలోని సీసీ కెమెరాలు లేవు, ఈ సీసీ కెమెరా లేకపోవడం వల్ల ఇటువంటి దుండగులందరూ కూడాను మాలాంటి అమాయకుల మీద దాడులు చేసి బంగారం కట్టి ఎత్తుకుపోవడమో లేకపోతే ఇటువంటి చిన్న చిన్న కారణాలతోటి మమ్మల్ని మాలాంటి వాళ్ళ మీద దాడి చేసి చంపేయడం గట్టి చేస్తూ ఉన్నారు.
100% మాకు ఈ హైవేలోని అక్కడక్కడ కూడా ఈ సీసీ కెమెరా ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి ఆ మహిళ కూడా వేడుకుందన్నమాట. ఇదంతా కూడా ఎక్కడ జరిగిందంటే బెంగుళూరు హైవేలో జరిగింది. ఇది బెంగుళూరు హైవేలో అవ్వచ్చు, లేకపోతే మన హైదరాబాద్ అవ్వచ్చు, ఎక్కడైనా అవ్వచ్చు. కానీ ఇటువంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ప్రయాణం చేసేటప్పుడు కొంతమంది కార్లు కొంచెం లగ్జరీగా ఉంటాయి, కొద్ది బ్యాక్గ్రౌండ్ ఎక్కువగా ఉన్న వ్యక్తులు ఉంటారు. మనం ఏంటంటే నార్మల్గా సాదాసీదాగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కాబట్టి మన కారులో మనం వెళ్తూ ఉంటాం. ఇటువంటి క్రమంలో ఏదో బై ఛాన్స్ బై మిస్టేక్ వాళ్ళకి టచ్ చేసినా కానీ, ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు కదా మమ్మల్ని ఏం పీకుతారులే అనే విధంగా అయితే ఈ కుటుంబం ఏదైతే ఉందో మధ్యతరగతి కుటుంబం ఏదైతే దాడికి ప్రయత్నం చేస్తారన్నమాట. సో అటువంటి క్రమంలోనే ఎవరైతే మధ్యతరగతి కుటుంబాలు ఇస్తున్నారో అందరూ కూడా బలైపోతారు. నాకు తెలిసిన మట్టుకైతే మీరు 100% జాగ్రత్తగా ఉండండి. హైవేలో ప్రయాణం చేసినప్పుడు మరీ ముఖ్యంగా చెప్తూ ఉన్నాను. ఎందుకంటే డ్రైవింగ్ చేసినప్పుడు నిలకడ ఉండాలన్నమాట. ఒకవేళ మీరు నిలకడ లేకపోతే కనుక ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. ఇప్పుడు ఆ మహిళ చెప్పే విధంగా అయితే ఒకవేళ మీ మీద ఎవరైనా దాడి చేస్తే కనుక ఏ ప్రూఫ్ కూడా ఉండదు. వాళ్ళ అదృష్టం బాగుండి వాళ్ళ వెనకాల ముందు చాలా కార్లు గట్టి వచ్చాయి కాబట్టి వాళ్ళందరూ కూడా దాన్ని గమనించి డాష్ బోర్డ్ కెమెరా ఏదైతే ఉందో ఆ కెమెరా ఆటోమేటిక్గా రికార్డ్ అయ్యింది కాబట్టి పోలీసులకు ఒక ప్రూఫ్ దొరికింది. ఆ కెమెరాలో రికార్డ్ అయిన ఏదైతే వీడియో ఉందో ఆ రికార్డ్ వీడియోస్ అంతా కూడా పరిశీలించి పోలీసులు దగ్గర నలుగురిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది ప్రజెంట్. ఇంకా మిగిలిన వాళ్ళ గురించి అయితే గాలింపులు చేపడతారంట. మరి అక్కడ ఏదైతే డాష్ బోర్డు ఉందో ఆ కెమెరా వల్ల అయితే అది రికార్డ్ అయ్యి దొరికేవారు వాళ్ళు. ఒకవేళ మీలాంటి వ్యక్తులు అటువంటి ప్రమాదంలో పడినట్లయితే కనుక మీరున్న ప్రాంతంలోని ఏ సీసీ కెమెరా లేకపోతే మిమ్మల్ని ఫుల్గా కొట్టి మిమ్మల్ని విపరీతంగా కొట్టి వెళ్ళిపోతారు అనమాట. మీ మీద విపరీతంగా దాడి చేసి వెళ్ళిపోతారు. అప్పుడు మీ దగ్గర ఏ ప్రూఫ్ ఉండదు. వాళ్ళు పట్టుకోవడం అసలు కష్టమైపోద్ది అన్నమాట. ఎందుకంటే హైవేలో విపరీతమైన కార్లు గట్టి వెళ్తూ ఉంటాయి. ఏ కారు అని మీరు చెప్పగలరు? అందుకని చెబుతాను అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే డ్రైవింగ్ అనేది మనం చాలా సేఫ్గా చేసుకోవాలి. మన డ్రైవింగ్ ఎలా ఉండాలంటే పక్కోడికి డిస్టర్బ్ అయ్యే విధంగా ఉండకూడదు. డిస్టర్బ్ అయ్యిందంటే కనుక అటువైపు వ్యక్తులు మూడు ఎలా ఉంటుందో తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్గా అయితే వాళ్ళు మూడు బాగాలేదనుకోండి వచ్చి ఒకేసారి భూకంపుడికి అయితే దాడి చేస్తారు. అంతేకాకుండా కొంతమంది ఏదైతే మందు ఉందో మందు కూడా తాగి ఈ విధంగా డ్రైవ్ చేస్తారు. ఎందుకంటే మనం చెప్పలేము కదా, అది తప్పది, అలా చేయకూడదు. కానీ కొంతమంది కొన్ని అలవాట్ల వల్ల అయితే చేస్తూ ఉంటారు. అటువంటి వలలో మనం చిక్కిపోయాం అనుకోండి, వాళ్ళు ఆల్రెడీ మందు మత్తులో ఉంటారు. మనం చేసిన తప్పేమో చిన్న తప్పుగా వాళ్ళకి చాలా పెద్ద తప్పులా కనిపిస్తుంది. సో ఇటువంటి క్రమంలో వాళ్ళని ఎవరు ఆపలేరు అనమాట. మూకెమ్మడికి వచ్చి దాడి చేస్తారు. సో ఏదేమైనా కానీ ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ మధ్య విపరీతమైన దాడులు పెరిగిపోయాయి ఎక్కడ చూసినా కానీ. కొంతమంది అయితే మతం ఎక్కువ కొట్టుకున్నారు. ఏ విధంగా అంటే మా దగ్గర బోలు డబ్బు ఉంది, మేము బలిసిన వ్యక్తులు, కావాలంటే మేము కోర్టులో కేసు వేస్తాం, వాళ్ళే కోర్టులు అంటే తిరుగుతారని చెప్పేసి విపరీతంగా అయితే మధ్యతరగతి కుటుంబాల మీద దాడులు చేస్తూ ఉన్నారన్నమాట. ఈ పెద్ద పెద్ద వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైండ్లో ఫిక్స్ అయిపోయింది ఏంటంటే ఈ మధ్యతరగతి ఫ్యామిలీ ఏ ఉన్నాయో వాళ్ళందరూ కూడా మాలాంటి వ్యక్తులతోటే వీళ్ళు గొడవ పడతారా, మా అంతేంటో చూపిస్తామని చెప్పేసి కొంతమంది, అందరూ కాదు కొంతమంది అయితే ఇటువంటి చర్యలకు పాల్పడుతూ ఉంటారు. సో అటువంటి వ్యక్తుల నుంచి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ధనికులు అందరూ ఆ విధంగా ఉంటారు, కొంతమంది ఇంటెలిజెన్స్గా ఉంటారు, చాలా నాలెడ్జ్ పర్సన్స్ ఉంటారు, అందరూ కూడా ఇటువంటి పనులు చేయరు. ఎందుకంటే మనం చూడొచ్చు మన సినీ ఇండస్ట్రీలోనే ఎంతోమంది పెద్ద పెద్ద వాళ్ళు హీరోలు గట్రా ఉన్నారు. అంతేకాకుండా మన పొలిటికల్ లీడర్స్ కూడా ఉన్నారు. చూడండి ఎప్పుడైనా కానీ ఈ విధంగా దాడులు ఎక్కడ చేయలే. కానీ ఈ బెంగళూరులో మాత్రం ఈ విధంగా రోజు రోజుకి దాడులు పెరిగిపోతూ ఉన్నాయన్నమాట. కేవలం బెంగళూరులోనే ఎక్కువ పెరిగిపోతూ ఉన్నాయి. ఎందుకో తెలియట్లేదు. అక్కడ ఎవరైనా హిందీ మాట్లాడినా కానీ హిందీ ఎందుకు మాట్లాడుతావు నువ్వు, కన్నడ మాట్లాడని చెప్పేసి ఒకసారి అయితే గొడవ జరిగింది. అతను విపరీతంగా కొట్టారన్నమాట. ఎంత విపరీతంగా కొట్టారంటే పాపం అతను ఇంకా చావబోతులు అంచుకులకి వెళ్ళిపోయాడు పాపం. ఇంకా అదృష్టం బాగుండి అతను బయటకెట్టాడు కానీ లేకపోతే చనిపోతుందన్నమాట. అంటే ఇటువంటి సంఘటనలో బెంగళూరులో ఎప్పటికప్పుడు ఏదో జరుగుతూనే ఉంటుంది. మరీ ముఖ్యంగా చెబుతున్నాను, బెంగళూరులో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వాళ్ళైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే తెలుగు వ్యక్తులకు చెప్తా ఉన్నాను నేను, చాలామంది తెలుగు వ్యక్తులు ఈ బెంగళూరు సిటీకి వెళ్ళి అక్కడ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు అనమాట. సో అటువంటి వ్యక్తులు చాలా జాగ్రత్తగా ఉండండి. కర్ణాటక వాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే కొంతమంది తెక్క వాళ్ళు ఉన్నారు. ఆ తెక్క వాళ్ళ వల్లే ఇటువంటి ప్రమాద ఘటనలు అయితే వస్తూ ఉన్నాయన్నమాట. అందుకనే ఈ వీడియో తీసుకొచ్చాను. ఎవరైనా ఇటువంటి ఇరకాటంలో పడితే కనుక చాలా తేలిగ్గా అయితే బయటపడతారని చెప్పేసి ఈ వీడియో తీసుకొచ్చారనమాట. ముందుగానే జాగ్రత్త పడతారని. సో చూశారు కదా, దీని మీద మీకు ఏమనిపిస్తుంది? ఇటువంటి దాడులు నిజంగానే కరెక్టేనా? ఇటువంటి దాడులని నిర్మించాలంటే ప్రభుత్వం ఎటువంటి చట్టాలు తీసుకురావాలి? అంతేకాకుండా ఒకవేళ దాడి జరిగిన తర్వాత ఎవరైతే దుండగులు ఉన్నారో ఆ దుండగులు పట్టుకోవాలంటే కనుక వాళ్ళని ఏ విధంగా క్యాప్చర్ అయ్యే విధంగా కెమెరాలు ఎక్కడెక్కడ స్పాట్లో ఫిక్స్ చేయాలి.
అనే దాని మీద మీకు ఏమైనా అవగాహన ఉంటే కనుక ఆ అవగాహన మీద మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల చాలామంది చూస్తారు, చదువుతారు కాబట్టి వాళ్ళు కూడా ఒక అవగాహన వస్తుంది. వాళ్ళు కూడా సపోర్టివ్గా కామెంట్స్ కూడా పెడతారు. చూసేటటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తూ ఉంటాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.